జరుగుతుంటే ఒక ఆయన అడిగిందంట, రే నేను సెలెక్ట్ చేస్తాను, రేపు నువ్వు ముగ్గురు తీసుకొని రావాలి నీతో పాటు ఇద్దరిని అన్నాడంట. అంటే ఓకే అని చెప్పి మరుసటి రోజు వెళ్ళాడంట. వెళ్ళి డోర్ నాక్ చేస్తే లోపలికి వచ్చాడు. ఏంట్రా బాయ్, ఇద్దరిని తీసుకొని రమ్మన్నా నీతో పాటు అంటే, ముగ్గురు రావాలి, నువ్వు ఒక్కడే వచ్చావు అంటే, చూడుని జర మంచిగా చూడుని సార్ అని చెప్తే, అరే నాకు కళ్ళు కనిపిస్తున్నాయి చూడురా, నువ్వు చూడురా బాయ్, నువ్వు ఒక్కడే వచ్చినావంటే వాడు అన్నాడంట, ఐ మీ మై సెల్ఫ్. ముగ్గురు కనిపిస్తలేదా నీకు? ఐ మీ మై సెల్ఫ్, నేను నేను నేనే. అది అలాంటి ప్రపంచంలో మనం జీవిస్తా ఉన్నాం. ఈ ప్రపంచంలోనికి ఎవరు రావడానికి మనం ఇష్టపడం. ఫ్రీడమ్ అంటే ఏంటి? నువ్వు బిర్యానీ తినాలంటే హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేస్తే వాడు 2 ప్రశ్నలు అడుగుతాడు బేసిక్గా. ఒకటి, ఏ టైప్ ఆఫ్ బిర్యానీ కావాలి, మటన్, ఫిష్, చికెన్, వాట్ ఎవర్, బీఫ్ ఆర్ వాట్ ఎవర్. రెండో ప్రశ్న ఏమడుగుతాడు తెలుసా? ఏమడుగుతాడు? ఎంత? ప్లేటా, సింగిలా, ఫ్యామిలీయా, జంబోనా, మెగా? దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. నువ్వు స్పీడ్ ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతే రింగ్ రోడ్లో నీకు 100 క్రాస్ అయిందంటే స్పీడ్ గన్తో నీకు షూట్ చేసి పెనాల్టీ వేస్తారు. దెర్ ఇస్ అ లిమిట్. దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. బౌండరీయా 6 అనేది మనకి తెలుసుకోవడానికి 4 or 6 అనేది ఆ లైన్ అనేది ఒక లిమిట్. దెర్ ఇస్ అ లిమిట్ ఇన్ ఎవ్రీ మ్యాన్స్ లైఫ్. మానవ జీవితంలో మనకి పరిమితి అనేది ఉంది. కానీ మనం ఏమనుకున్నామంటే, వీ వాంట్ టు అరేంజ్ దోస్ బౌండరీస్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ కింగ్డమ్. మన సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇదేలా జీవితం అని అనుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. దట్ హ్యాపెన్స్ యూజువల్లీ. అది మన జీవితంలో జరుగుతుంటుంది. అయితే I want to speak something about Christmas. ఈ క్రిస్మస్ మన జీవితానికి సాటిస్ఫాక్షన్ ఎక్కడ తీసుకొస్తుంది, కంప్లీట్నెస్ తీసుకొస్తుంది ఎలా అనే విషయాన్ని నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. మీలో ఒకవేళ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ లెవెల్లో చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఉంటే కార్ల్ గాస్ అనేటువంటి ఆయన గురించి వినుండొచ్చు. డిగ్రీ లెవెల్లో కూడా ఆయన థీరం మనం చూస్తాం. గాస్ జోర్డాన్ మెథడ్ అనేటువంటి ఒక థీరం లేకపోతే ఒక మెథడ్ని మ్యాథమెటిక్స్లో మనం చదువుతాం. కార్ల్ గాస్ ఏమంటాడంటే, మనిషి జీవితంలో ఇంటూ ఆర్ డివైడెడ్ బై ప్లస్ మైనస్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంటే, కానీ అవి సాల్వ్ చేయడానికి మనకి తెలివితేటలు ఉన్నాయి. కానీ మన జీవితంలో కొన్ని ప్రశ్నలు వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇవ్వడం మన చేతుల్లో ఉండదు. ఓన్లీ గాడ్ కెన్ డూ దట్. దేవుడు మాత్రమే వాటిని హ్యాండిల్ చేయగలడు. అంత ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు అవి అని అంటాడు కార్ల్ గాస్. బ్లైస్ పాస్కల్ అనేటువంటి శాస్త్రవేత్త ఏమంటాడంటే, ప్రతి మనిషి హృదయంలో ఒక శూన్యం ఉంది. ఆ శూన్యం సృష్టికర్త ద్వారా నింపబడుతుంది, కానీ సృష్టించబడినటువంటి వస్తువులతో నింపబడదు అని అంటాడు. మళ్ళా చెప్తాను, ప్రతి మనిషి హృదయంలో ఒక శూన్యం అనేది ఉంది, ఒక వాక్యూమ్ అనేది ఉంది. ఆ వాక్యూమ్ సృష్టించబడిన వస్తువులతో నింపబడదు, కానీ సృష్టికర్త ద్వారానే నింపబడుతుంది అని అంటాడు. దాని అర్థం ఏంటి? మన జీవితంలో చాలా సృష్టించుకున్నాం. మనం చదువుని సృష్టించాం. అఫ్ కోర్స్ చదవడం మంచిదే, కానీ చదువుతూ ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో కొన్ని ఫ్యాటల్ థింగ్స్ జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ అంటే ఈ మంత్ బిగినింగ్లోనే మనం గమనిస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ఆక్సిజన్ పార్క్ అనేటువంటి ప్లేస్లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ విజ్ఞాన్ సూసైడ్ చేసుకొని చనిపోయిండు. చాలా బాధ అనిపించింది. ఆ టైంలో పోలీసులు బ్లాక్ చేశారు రోడ్. నేను వెళ్తా ఉన్నప్పుడు ఉస్మానియాకి వెళ్ళాలనేది చాలా మందికి డ్రీమ్. కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలంటే చాలా మంది ఇష్టపడతారు. ఎయిమ్స్ అనో, లేకపోతే ఐఐటి అనో, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ అనో, స్టేట్ యూనివర్సిటీ అనో, ఇట్లాంటి కొన్ని కాలేజెస్లో చదువుకుంటే మన జీవితాలు బాగుపడతాయని చాలా మంది డ్రీమ్ చేస్తారు, కలలుగా అంటారు. ఆ కాలేజ్లోనికి వెళ్ళడానికి ఉపయోగపడినటువంటి ఇంటెలిజెన్స్ ఆర్ నాలెడ్జ్, ఆ తెలివితేటలు లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి అవి సొల్యూషన్ ఇవ్వలేకుండా ఉన్నాయి. అందుకే చాలామంది వాళ్ళ లైఫ్స్ని ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సైకాలజిస్ట్ ఒక ఆయన నాతో ఏం చెప్తా ఉన్నాడంటే, 1 సూసైడ్ ఆ జరిగేటువంటి టైంకి ముంగట 7 సార్లు ఆలోచన చేస్తారంట ఆ పర్సన్. నా జీవితంలో ఇలాంటి ప్రాబ్లం ఒకటి వచ్చింది, ఇలాంటి వీక్నెస్ ఒకటి వచ్చింది, భయంకరమైన గతం ఒకటి ఉంది, ముంగట గందరగోళం కనిపిస్తుంది, అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరు కనిపిస్తలేరు, లోన్లీగా కనిపిస్తున్నాను, అందరిలో ఈమోజీలు పెడుతున్న గ్రూపులో నవ్వినట్టుగా, లేకపోతే ఎట్లానో, ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆర్ జాయ్ ఇన్ మై లైఫ్ అని 7 సార్లు ఆలోచన చేస్తారంట. బట్ దే డోంట్ ఫైండ్ సాటిస్ఫాక్షన్ ఆర్ దే డోంట్ ఫైండ్ సొల్యూషన్.
అందుకే ఎడ్యుకేషన్ గురించి నేను కొంచెం డౌట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఒక ఎరాలో జీవిస్తున్నాం, ఒక ఐటీ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ టైంలో జీవిస్తూ ఉన్నాం. మనం ప్రతిదీ కూడాను మనం ఈ యొక్క కంప్యూటర్స్ కావచ్చు, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొబైల్తో అసలు మొత్తం పనులన్నీ నడిపించేస్తూ ఉన్నాం. ఇప్పుడు అలాంటి గొప్ప ఎలా అనాలి అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎరాలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎలాన్ మస్క్ ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, పాడ్కాస్ట్ జిరోదా బ్రోకింగ్ కంపెనీ నితిన్ కామత్కి ఇచ్చాడు ఒక ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పిండంటే 15-20 ఇయర్స్లో వర్క్ అనేది ఉండదు, ఇక వర్క్ అనేది ఒక హాబీ అయిపోతుంది, పని. ఇప్పుడైతే పనికి వెళ్ళాలంటే లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని, బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసుకొని, కష్టపడతా, బాధపడతా, ఏడ్చుకుంటా స్కూల్కి వెళ్ళినట్టే ఫీల్ అవుతుంటారు. జాబ్కి వెళ్ళడానికి కూడా చాలామంది కదా, అలా బాధపడితే వెళుతారు. కానీ ఒక 15 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది అంటే, ఇక్కడ దాకా వెళ్ళొస్తాను, ఇప్పుడే వస్తాను, ఎక్కడికి అంటే ఆఫీస్కి వెళ్ళొస్తాను, జస్ట్ 1 అవర్లో వస్తాను. అలాంటి కల్చర్లోకి వచ్చేస్తాం, అలాంటి హాబీ కల్చర్లోకి వచ్చేస్తాం అని చెప్తా ఉంటాడు ఎలాన్ మస్క్. ఎందుకు అంటే మన వర్క్ అంతా కూడా రోబోట్స్ తీసుకొని వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఎక్స్పాండ్ అయ్యింది, ఎవాల్వ్ అయ్యింది, మనకి చాలా నాలెడ్జ్ ఇస్తూ ఉంది, థింగ్స్ని చాలా ఈజీ చేస్తూ ఉంది. బట్ ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ సైన్స్ ద్వారా మనం కొలవగలుగుతాం కొన్ని విషయాలు. మ్యాటర్, ఎనర్జీ, టైంని మనం కొలుస్తాం, పదార్థము, శక్తి, సమయాన్ని మనం కొలుస్తాం సైన్స్ ద్వారా. మ్యాటర్, ఎనర్జీ, టైం, పదార్థం, శక్తి, సమయాన్ని కొలుస్తాము. నాకు కోపం వచ్చింది, ఎలా కొలుస్తాను? ఎన్ని లీటర్లు? ఐ లవ్ యూ అని ఎవరికైనా చెప్తారు, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. అప్పుడు ఆమె అడుగుతుంది, ఎన్ని గ్రాములు? చెప్పలేము. న్యాయం కావాలి, యువర్ ఆనర్ అంటే ఎన్ని క్వింటాళ్ళు అని అడిగితే ఎలా ఉంటుంది? సాటిస్ఫాక్షన్ కావాలి, మనశ్శాంతి కావాలి, ఎన్ని ఔన్సులు? దీస్ ఆర్ ఆల్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో ఇవన్నీ కూడా నిజమైనవి. న్యాయం కావాలి, ప్రేమ కావాలి, మనశ్శాంతి, ఆకలి, ఇవన్నీ కూడా నిజమైనటువంటివి జీవితంలో. కానీ వాటిని మనం కొలవలేము. అందుకే పాస్కల్ అన్నాడు కదా, సృష్టించబడినటువంటి వస్తువులతో మన హృదయంలో ఉన్న శూన్యాన్ని మనం నింపలేము. ఎడ్యుకేషన్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, నేమ్, ఫేమ్, ఇవన్నీ కూడాను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, పేరు ప్రఖ్యాతులు, పైసలు, ఇవన్నీ కూడాను సృష్టించబడినటువంటి వస్తువుల్లాగానే కనిపిస్తూ ఉంటుంది. ఒక ఆయన ఇంకా ఏమన్నాడంటే, ఒక ఫిలాసఫర్, ఎవ్రీ మూమెంట్ we try to fill the vacuum in our life, we knock the face of God అని అంటాడు. ఈ హృదయంలో ఉన్నటువంటి శూన్యం కోసం పైసలు ట్రై చేసావు, కుదరలేదు. రిలేషన్షిప్ ట్రై చేసావు, కుదరలేదు. లవ్ అన్నావు, అది సెట్ కావడం లేదు. చదువు అన్నావు, అది ఏదో అంత మాత్రంగా కనిపిస్తూ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక పేరు ప్రఖ్యాతులు అన్నిటినీ ట్రై చేస్తాం. మనిషి హీఈస్ నాకింగ్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ఆయన ఏమంటాడంటే, వీటిలన్నిటినీ ట్రై చేస్తూ దేవుని తలుపునే తడుతున్నాడు ఫైనల్గా అని చెప్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ద ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు మెన్షన్ ఈజ్ మ్యాన్ ఈజ్ ఇన్ అన్రెస్ట్. మొదటి మాట ఏంటో తెలుసా? మ్యాన్ ఈజ్ ఇన్ అన్రెస్ట్. నువ్వు నేను విశ్రాంతి లేకుండా ఉన్నాం. పైకి మాస్క్ వేసుకొని ఉన్నాం, పైకి మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తూ ఉంటాం కానీ బట్ వీఆర్ రెస్ట్లెస్. ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ కమ్ అన్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ప్రయాసపడి భారం మోస్తూ, బరువులు మోస్తూ, గందరగోళం అయిపోతున్నటువంటి వ్యక్తులు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసు ప్రభు చెప్తున్న మాట. ఆఫ్టర్ ఆల్ రన్నింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్, పిల్లర్ అండ్ పోస్ట్, వి బికమ్ రెస్ట్లెస్. అటు అటు వెళ్ళి అవి ఇవి ట్రై చేసి అన్ని హృదయంలో పెడతా ఉన్నాం కానీ వ్యాక్యూమ్ క్లీనర్లో సక్ చేస్తూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఈ హృదయంలో ఉన్నటువంటి శూన్యాన్ని నింపడానికి మనకేమీ దొరకడం లేదు. అందుకే పాస్కల్ అన్నాడు కదా, ఈ హృదయంలో ఉన్న శూన్యాన్ని నింపడం దేవుడి వల్లనే సాధ్యమవుతుంది. ఆ అన్రెస్ట్లో ఉన్నటువంటి మనుషులకి క్రిస్మస్ ఇన్విటేషన్ ఏంటో తెలుసా? ఐ విల్ గివ్ యూ రెస్ట్, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అన్నోన్ వేస్. ఎటో వెళ్తూ ఉంటాం మన లైఫ్లో. ఈ జీపీఎస్ ఎటు చూపిస్తుందో మనకే తెలియదు. అన్నోన్ వేస్. ఈ వేస్ మనకే అర్థం కావు, గందరగోళంలో వెళ్తూ ఉంటాం. అసలు సమస్య ఏంట్రా బాబు మనిషికి అని చెప్పి ఆలోచన చేస్తే జీకే చెస్టర్టన్ ఏమన్నాడంటే, ద హార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ ప్రాబ్లమ్ విత్ ద హార్ట్ అన్నాడు. సమస్యలన్నిటికీ మూలం ఏంటి అంటే హృదయానికి ఉన్న సమస్య అని అన్నాడు.
జెరెమయా అనేటువంటి ఒక హీబ్రూ రైటర్ ఏమన్నాడంటే ఈ హృదయానికి భయంకరమైనటువంటి వ్యాధి ఉంది అని చెప్తాడు. పాల్ అనేటువంటి గ్రీక్ ఫిలాసఫర్ ఏం చెప్తాడంటే ఈ హృదయానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే వద్దు అనేది చేస్తుంటది, చెయ్యాలి అనే దాన్ని చెయ్యదు. వద్దు అనేది చేస్తుంటది, వద్దు అనేది చేస్తుంది, చెయ్యాలి అనే దాన్ని చేయదు. అది ఈ హృదయానికి ఉన్న నియమం. అంత మాత్రమే కాదు, కానీ ఈ లా ఎలా ఆపరేట్ అవుతుంది అంటే నిన్ను సంఖ్యలలో బానిసత్వంలో ఉంచేస్తూ ఉంటుంది అని చెప్తా ఉంటాడు ఆ ఫిలాసఫర్, గ్రీక్ ఫిలాసఫర్ పాల్. బైబిల్ దీన్ని ఏమంటుందో తెలుసా? పాప స్వభావం, పాపము అని చెప్తాం. ఈ పాపం ఎవరిలో ఉంటుంది అంటే కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను మంచివాడిని కదా, నేను చాలా మంచిదాన్ని కదా, నేను అంత చెడ్డగా ఏమి లేను కదా, నేను వాళ్ళలాగా లేను కదా అని అనుకుంటా ఉంటాం. బైబిల్ ఏం చెప్తుంది అంటే నువ్వు పాపం చేస్తూ 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 పాపిగా మారలా. మిగతా చోట్ల అలా చెప్పొచ్చేమో, కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే నువ్వు పాపిని కాబట్టి పాపం చేస్తున్నావు అని చెప్తుంది. ఈదుతుంది కాబట్టి చేపనా, చేప కాబట్టి ఈదుతుందా? ఈదేది ప్రతిది చేప కాదు, చేప కాబట్టి ఇద్దుతుంది. వి కమిట్ సిన్ బికాస్ వీఆర్ సిన్ఫుల్ బై వర్చ్యూ ఆఫ్ అవర్ బర్త్. మనం పుట్టుకతో వచ్చినటువంటి ఈ స్వభావాన్ని బట్టి, ఈ నేచర్ని బట్టి మనం ఏం చేస్తుంటాం అంటే వద్దు అనేది చేయడానికి ప్రయత్నం చేస్తాం, చెయ్యాలి అనే దాని గురించి మనం చేయకుండా ఉంటూ ఉంటాం. అది మనకి ఇష్టం అయినా ఇష్టం లేకపోయినా సంఖ్యలలో మనల్ని బిగించినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వీఆర్ స్లేవ్స్ టు దట్. ఇది ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఇది మన అందరి జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి నేను నా యంగ్ అంటే స్టూడెంట్ టైమ్స్లో అనుకుంటాను, మా అక్క కొడుకు వాడు 2 years, వాడికి ఒక చాక్లెట్ షెల్ఫ్లో పెట్టి నేను స్నానం చేసి వచ్చిన, చూస్తే చాక్లెట్ కనిపిస్తలేదు. అరే చాక్లెట్ ఎదురా భయం అడిగితే వాడు వాళ్ళ చెల్లి అక్కడ పండుకొని ఉంది, 6 months పాప, ఆమె తీసానని చెప్పాడు. అరే ఖతర్నాక్ చెప్పిన స్టోరీ. అసలు ఆమె ఉయ్యాల నుంచి బయటకు వచ్చిండే పైకి వెళ్ళి చాక్లెట్ తినేసి మళ్ళా, అరే ఏం స్టోరీ ఇది అసలు? ఎవరు చెప్పారు అలా అబద్ధం చెప్పమని? ఎవరు చెప్పారు ఆ పక్కన వాళ్ళ మీదకి తోసేయాలి ఇది నింద అని? ఎవరు చెప్పనవసరం లేదు. దిస్ నేచర్ ఆపరేట్స్ రైట్ ఫ్రమ్ ద బర్త్. ఇది పుట్టుకతోనే జన్మతః మన జీవితంలో ఆపరేట్ చేస్తున్నటువంటి నియమం ఈ బానిసత్వం అనేది. ఇది అందరిలో ఉంటుంది, కాకపోతే ఎవరు కనిపించరు. అందరూ మాస్క్ వేసుకొని మంచిగా కనిపిస్తూ ఉంటారు. ఒక జూలో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏంటంటే చింపాంజీకి ఆరోగ్యం బాగాలేదు, ఎవడైనా ఒకడు వచ్చి పైసలు ఇస్తాము, ఆ చింపాంజీ కోట్ లాంటిది ఒకటి తయారు చేసినాము, ఆ లోపలికి వెళ్ళిపోయి చెప్పేసుకొని ఆడు చింపాంజీలాగా యాక్ట్ చేయాలి, అది డీల్. సరే పైసలు కావాలని చెప్పేసి ఒకడు సరేనని చెప్పి వచ్చిండు. వాడికి ఫస్ట్లో ఇబ్బంది అనిపించింది, కానీ ఆ పిల్లలు వస్తుర్రు, చాక్లెట్లు ఇస్తారు, పైసలు వేస్తుంటే అరే ఇది భలే ఉందిరా, అసలు మస్తుంది ఈ యాక్షన్ అని చెప్పేసి వాడు అటు ఇటు యాక్షన్ చేస్తుండు. పైసలు వస్తున్నాయి, అరే మంచిగా ఉంది, తినడానికి ఏవో ఇస్తుండ్రు చాక్లెట్స్, సూపర్ మంచిగా. ఆ ఎంతూజియాజంలో, ఆ ఉత్సాహంలో ఎగిరి ఎగిరి వాడు యాక్షన్ చేస్తూ పొరపాటున సింహభవన్లో పడ్డాడు. సింహభవన్లో పడి వాడు హెల్ప్ హెల్ప్ అని అరుస్తా ఉంటే ఇక అయిపోయింది, కథం అంత స్టోరీ, కథం, బాయ్ బాయ్ టాటా. ఆ సింహం ముంగటకు వస్తా ముఖంలో ముఖం పెట్టి చూస్తే అయిపోయింది రాబోయే నా జీవితం అనుకుంటే, ఆ సింహం ఇటు వచ్చి చెవులో ఏదో చెప్తుందంట, రే పెద్దగా అరవద్దు 2 ఉద్యోగాలు పోతాయి అనిందంట సింహం. పెద్దగా అరవద్దు 2 ఉద్యోగాలు పోతాయి. సింహం నిజం కాదు, బట్ ఇట్ ప్రిటెండ్స్ టు బి ట్రూ. చింపాంజీ నిజం కాదు, ఫేక్, కానీ నిజమైనట్టుగా కనపరుచుకోవడం. మన జీవితంలో మనం చేసేటువంటి గొప్ప నటన ఏంటో తెలుసా? మనం నిజం కాని దాన్ని నిజమైనట్టుగా చూపించేటువంటి గొప్ప నట సామ్రాట్లు మనకి ఇవ్వాలి ఆస్కర్ అవార్డ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇది నీ జీవితంలో జరగడం లేదా? చూడు, ఈ సిన్ఫుల్ నేచర్ నిన్ను నన్ను ఏం చేస్తుందో తెలుసా? అందరికీ ఈ ప్రాబ్లం ఉంది, కానీ అందరూ చాలా కామన్గా, చాలా పీస్ఫుల్గా, ఏమీ లేనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ సిన్ఫుల్ నేచర్ మనిషిని బానిసత్వంలోనికి తీసుకెళ్తా ఉంది. ఒక స్టూడెంట్ ఒక కౌన్సిలర్తో మాట్లాడుతున్నటువంటి ఇన్సిడెంట్ నా దగ్గరకు వచ్చింది. నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. ఏంటి అంటే ఆయన చెప్తా ఉన్నాడు ఒక ప్రాబ్లం అని చెప్పిండు ఆ కౌన్సిలర్ నాతో. ఏంటి ఆ ప్రాబ్లం అంటే వాళ్ళు ఇద్దరు అమ్మాయి అబ్బాయి, బాయ్ అండ్ గర్ల్, ఇద్దరు లవర్స్. ఓకే, వాళ్ళు ఆ లవ్ని ఇంకొక ఫేజ్లోనికి తీసుకెళ్దాం అనుకున్నారు. యంగ్ ఏజ్లో ఉన్న లవ్ నెక్స్ట్ ఫేజ్ ఏముంటుంది? నెక్స్ట్ ఫేజ్ ఏముంటుంది అంటే అదేముండదు, అది ఫిజికల్ రిలేషన్షిప్పే.
వాళ్ళు ఒక ఓయో బుక్ చేసుకొని సైట్లో నైట్ అంతా స్పెండ్ చేశారు. ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యి మార్నింగ్ లేచి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకి అమ్మ ఫోన్ చేసింది, ఎలా ఉన్నావు అంటే, మస్తు ఉన్నా, సూపర్ ఉన్నా, మంచి గిఫ్ట్ ఇచ్చినా నాకు. అరే నీకు ఒక విషయం చెప్పాలి, నేను మర్చిపోయాను అనింది. ఏంటంటే మా అమ్మకి హెచ్ఐవి ఉందిరా అని చెప్పింది. వాడికి భయం వేసింది. మీలాగా నవ్వుకున్నాడు ఫస్ట్, తర్వాత భయపడ్డాడు. ఏంటి ఏమన్నావు అంటే, అరే మా అమ్మకి హెచ్ఐవి ఉందిరా. నీకుందా? అరే పిచ్చోడ్లాగా నువ్వు, మా అమ్మకి హెచ్ఐవి ఉన్నప్పుడు నేను పుట్టాను. ఈ మాట ఎందుకు చెప్పలేదు? అది ఏదో అయిపోయిందిరా, సన్నివేశం లేకపోతే ఆ క్షణాలు అట్లా అయిపోయి కలిసి వచ్చేసింది. ఏం కలిసి వచ్చింది? మరణం వచ్చింది నాకు నీ వల్ల. నా జీవితం బుగ్గిపాలైపోయింది. ప్రేమ అని చెప్పినటువంటి నా జీవితంలో నిరాశ మిగిలింది. నా జీవితానికి చావే మిగిలింది అన్నట్టు అనిపిస్తా ఉంది. మోసం. ఆ కౌన్సిలర్ దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు, సార్ నా జీవితం ఎలా అయిపోయింది. ఆయన అడిగిందంటే, అరే బాబు నీ రియాక్షన్ ఏంటి, ఈ ఎపిసోడ్ మీద ఏమైనా హెల్ప్ కావాలా నీకు ఏంటి అంటే, నాకు ఒక్క హెల్ప్ చేస్తారా? ఇఫ్ ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ అండూ దట్ వెరీ ఫస్ట్ 1 hour ఇన్ మై లైఫ్, ఒక్కటి నా జీవితంలో 1 గంట నేను బాగు చేసుకోగలను అని ఒక అవకాశం నాకు ఇస్తే, ఆ ఒక్క అవకాశం నేను ఆ రోజు ఆ రాత్రి ఆ పని చేయకుండా నా జీవితాన్ని బాగు చేసుకుంటాను. ఈస్ దేర్ ఎ ఛాన్స్ ఫర్ మీ? ఆయన అన్నాడు, నో, యు హ్యావ్ గాన్ ఇనఫ్ బియాండ్. నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు కాబట్టి యు ఆర్ ఆల్రెడీ ఇన్ చైన్స్. నువ్వు బానిసత్వంలో ఉన్నావు. అయిపోయింది, కథం, స్టోరీ. ఈ సిన్ ఎలాంటిదో తెలుసా? చేయకముందు ఎంకరేజ్మెంట్. ఉప్పు కారం తినాలా, మొగాడు కదా నువ్వు, చేయి, ఏం కాదు. ఎందుకు అమ్మాయి అయితే తక్కువ ఏంటి, నువ్వు ఉద్యోగాలు చేస్తున్నా అన్ని చేయం కాదు అనేటువంటి ఎంకరేజ్మెంట్ చేస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్. అబ్బా ఇది కదరా అబ్బాయి, దీనికోసం కదా వచ్చింది. ఎగ్జైట్మెంట్ చేసిన తర్వాత ఎన్లైటన్మెంట్. అబ్బా దీనికోసం ఎంత దూరం వచ్చింది, ఇంతగానం టైం వేస్ట్ అయింది, పైసలు వేస్ట్ అయింది, చదువు పోయింది, ఉద్యోగం పోయింది, లేకపోతే తల్లిదండ్రులను మోసం చేసే అపరాధ భావం కనిపిస్తూ ఉంటే ఛీ అని అనిపిస్తుంది. నా జీవితాన్ని నేను బాగు చేసుకుంటా ఇప్పుడు అని చెప్పి మనం వేసే నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో తెలుసా? ఎన్స్లేవ్మెంట్. నిన్ను నువ్వు బాగు చేసుకోవడం కుదరదు, నువ్వు ఆల్రెడీ చైన్స్లో ఉన్నావు. ఎన్స్లేవ్మెంట్. ఎంకరేజ్మెంట్ చేయకముందు చేస్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్, చేసిన తర్వాత ఎన్లైటన్మెంట్. నా జీవితాన్ని నేను బాగు చేసుకుంటా ఇప్పుడు నువ్వు రెడీ అవుతున్న ప్రతిసారి ఏమవుతుందంటే యు ఆర్ ఎన్స్లేవ్డ్. నువ్వు బానిసత్వంలో ఉన్నావు. బైబిల్ చాలా స్పష్టంగా దీన్ని చెప్తా ఉంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం, నిత్య నరకం. మ్యాన్స్ టెరిబుల్ ప్రాబ్లమ్ ఈస్ హీస్ చైన్డ్. ఆయన బానిసత్వంలో ఉన్నాడు. ఏంటి ఆ బానిసత్వం అంటే, ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నాడో అది చేయలేకపోతున్నాడు, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నాడో అది చేసేటువంటి పరిస్థితిలోనికి మనిషి దిగజారిపోయి అన్నిటినీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ అన్ని మాడ్యూల్స్ని లేకపోతే అన్ని శాటిలైట్స్ని ఇక్కడ నుంచే కంట్రోల్ చేసేటువంటి దిస్ మ్యాన్ ఈస్ unable to control his life. Isn't it true, my dear friends? That is our problem. అన్నోన్ వేస్లో మిగిలిపోతున్నటువంటి మనకి, నిత్య నరకానికి రెడీగా ఉన్నటువంటి మన జీవితాలకి క్రిస్మస్ ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటో తెలుసా? ఐ డోంట్ నో హౌ టు లీడ్ మై లైఫ్. నా జీవితం గందరగోళంగా ఉంది, గతం చాలా పనికిమాలితనంగా ఉంది, దాన్ని బాగు చేసుకోవడం నా వల్ల కాదు అంటే, ఐ వాంట్ టు గివ్ యూ అ పర్సన్ హూ ఈస్ క్యాపబుల్ ఎనఫ్ టు చేంజ్ యువర్ ఫ్యూచర్ డెస్పైట్ యువర్ టెరిబుల్ పాస్ట్. భయంకరమైనటువంటి గతం ఏదైనా కానీ నీ జీవితాన్ని మార్చగలిగేటువంటి ఒక వ్యక్తిని నేను నీకు రోజు ఇవ్వాలనుకుంటున్నాను. హీ ఈస్ నన్ అదర్ దాన్ జీసస్. హీ సేస్, I am the way, the truth and the life. అన్నోన్ వేస్, మార్గాలు కనిపించినటువంటి ఈ జీవితంలో గందరగోళం అయిపోతున్నటువంటి నా జీవితానికి ఏంటి మార్గం అంటే, జీసస్ చెప్తున్నాడు కదా, నేనే మార్గం, సత్యం, జీవం. మొదటిగా ఆయన చెప్పాడు, కమన్ టు మీ. విశ్రాంతి లేకపోతే నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మార్గాలు కన్ఫ్యూజన్గా వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తులతో చెప్తా అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం. ఆఖరిగా అన్ఎక్స్ప్లెయిన్డ్ లైఫ్ గురించి చాలా విషయాలు మనం చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కన్ఫ్యూజియస్ అనేటువంటి చైనీస్ ఫిలాసఫర్ ఒక ఆయన ఉండేవాడు చాలా కాలం క్రితం.
ఆయన చెప్పేవాడంట, నేను మీకు మార్గాన్ని చూపిస్తాను, నేను మీకు వెలుగుని చూపిస్తాను అని చెప్పాడు. చాలామంది నిజం అనుకొని ఆయన వెంబడించారు. ఆయన చనిపోతున్నటువంటి టైంలో కొంతమంది వచ్చి ఆయన ఫాలోవర్స్ కన్ఫ్యూజ్ చేసి అసిస్టెంట్స్ని అడిగారంట. ఆయన బతుకున్నప్పుడు చాలా మాటలు చెప్పాడు, చనిపోయేటప్పుడు కొన్ని విలువైన మాటలు చెప్పుంటాడు కదా, అవేమన్నా మాకు తెలియచేస్తారు అని అడిగితే, ఎందుకు చెప్తాం, ఏం చెప్పారు చెప్పండి అని వాళ్ళు అడిగారంట ఆ ఫాలోవర్స్. వాళ్ళు అసిస్టెంట్స్ ఏం చెప్పారంటే, కన్ఫ్యూజియస్ హూ హస్ ప్రొక్లైమ్డ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ డైడ్ ఇన్ అటర్ కన్ఫ్యూజన్. కన్ఫ్యూజియస్ అనేవాడు జీవితాన్ని చూపిస్తానన్నవాడే కన్ఫ్యూజన్లో చనిపోయాడు. నీకేం చెప్తారు రాబాయ్? జార్జ్ బెర్నార్డ్ షా అనేటువంటి బ్రిటిష్ ఫిలాసఫర్ ఉండేవాడు. ఇప్పుడు ఈ యుగం అంతా కూడా మోటివేషన్ నడుస్తూ ఉంది కదా, కాన్ఫిడెన్స్, యూత్ మోటివేషన్, మెంటోరింగ్ అనేటువంటి ఫ్యాన్సీ వర్డ్స్తో మాట్లాడుతూ ఉన్నారు. గుడ్, మంచిదే, బట్ దీస్ పీపుల్ కెనాట్ సేవ్ అస్. జార్జ్ బెర్నార్డ్ షా అనేటువంటి బ్రిటిష్ ఫిలాసఫర్, ఆయన కూడా ఇలాంటి కాన్ఫిడెంట్ లివింగ్ గురించి, మోడర్న్ లివింగ్, యూత్ఫుల్ లివింగ్, జాయ్ఫుల్ లివింగ్ గురించి మాట్లాడుతా ఆయన చెప్పాడు, నాతో నేను ట్రావెల్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఐ కెన్ గివ్ యూ లైఫ్స్ పర్పస్, జీవితం ఉద్దేశాన్ని మీకు చూపిస్తాను, ఎలా పైసలు ఎర్న్ చేయాలో, ఎలా జీవితాన్ని మార్చుకోవాలి నేను చెప్తాను అన్నాడంట. నిజమే అనుకోని అందరూ ఆయన వెంట వెళ్తే, ఆయన ఇదే లాస్ట్ స్టేజ్లో ఆయన్ని వెంబడించినటువంటి కొంతమంది వచ్చి అసిస్టెంట్స్ని అడుగుతా ఉన్నారు, సార్ ఆయన బతుకున్నప్పుడు చాలా మాటలు చెప్పాడు, విలువైన మాటలు మరణంలో చెప్తారు కదా, ఆ మాటలు ఏమైనా ఉన్నాయా అంటే, మాటలేంట్రా బాబు, పుస్తకమే రాసాం ఏమన్నా. అరే ఆ పుస్తకం చెప్పుర్రి, ఆ పుస్తకం పేరేంటి? కాన్ఫిడెంట్ లివింగా? కాదు. జాయ్ఫుల్ లివింగా? కాదు. హోప్ఫుల్ లివింగా? అరే ఏంటి ఆ పేరేంటి, పుస్తకం పేరేంటి అంటే, వాళ్ళు అన్నాడంట ఆ అసిస్టెంట్స్, ఆయన చనిపోతున్నప్పుడు చెప్పిన మాటలన్నీ రాశాము, దానికి ఒక పేరు కరెక్ట్ అనిపించింది, ఆ పేరేంటో తెలుసా? ఏంటి? ఎ క్రై ఆఫ్ డెస్పైర్, నిరాశాపూరితమైనటువంటి కేక. అదేంటి? బతుకున్నప్పుడు ఆశిస్తానన్నాడు కదా, బతుకున్నప్పుడు నడిపిస్తానన్నాడు కదా, బతుకున్నప్పుడు వెలిగిస్తానన్నాడు, జాయ్ఫుల్గా ఉంటుంది, నన్ను వెంబడించండి, నేను మీకు హెల్ప్ చేస్తాను, ఇలాంటి మాటలు చెప్పినాడు. నిరాశాపూరితమైన కేక ఏంటి చనిపోయేటప్పుడు? మై డియర్ ఫ్రెండ్స్, అన్ఎక్స్ప్లెయిన్ లైఫ్ గురించి చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ధైర్యం చేయడానికి చూస్తూ ఉంటారు, కానీ ఆ లైఫ్ సవాళ్ళు ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించలేడు. మై డియర్ ఫ్రెండ్, వీఆర్ ఆల్ బ్లైండ్ బై సిన్. పాపం వల్ల మన కళ్ళన్నీ కూడాను గుడ్డిగా అయిపోయినాయి. అయితే క్రిస్మస్లో మనకు వచ్చినటువంటి మెసేజ్ ఏంటో తెలుసా? దేవాతి దేవుడు ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రిస్మస్. దేవాతి దేవుడు భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. జేమ్స్ ఇర్విన్ అనేటువంటి ఒక ఆస్ట్రోనాట్ ఉండేవాడు. నాసా స్పేస్ మిషన్లో చాలా ఇయర్స్ బ్యాక్ వాళ్ళు మూన్ సర్ఫేస్ మీదకి వెళ్ళారు. వాళ్ళు మూన్ సర్ఫేస్ మీద స్పేస్ సూట్స్ వేసుకొని నడవాలి, గ్రావిటీ ఎక్కువగా ఉండదు కాబట్టి వాళ్ళు 4 వీలర్ని ఒకటి ఆపరేట్ చేస్తారు. దాని పేరు లూనార్ మాడ్యూల్. ఆ లూనార్ మాడ్యూల్ని ఒక జీప్ లాగా ఉంటుంది, ఆపరేట్ చేసుకొని ముంగటికి వెళ్తూ ఉంటే వాళ్ళు కొన్ని శాంపిల్స్ తీసుకొని మళ్ళీ స్పేస్ షటిల్లోకి వచ్చేసి ఇక రాకెట్ వాట్ ఎవర్ దాంట్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళు భూమి మీదకి వచ్చేయడం వాళ్ళ ప్లాన్. అయితే కొద్దిసేపటికి ఏమైందంటే ఈ లూనార్ మాడ్యూల్ అయిపోయింది. రిపేర్ చేద్దామంటే అది చంద్రమండలం మీద కుదరదు. ఈ జేమ్స్ ఇర్విన్ అనేటువంటి వాడు నాస్తికుడు, దేవుడు నమ్మేటువంటి వ్యక్తి కాదు. వాడి జీవితానికి భయం పట్టుకుంది. బతుకున్నప్పుడు చాలా చెప్పిండి వీళ్ళలాగే, చావు ఎదురైనప్పుడు ఏంటి ఇంత బతికి ఇక్కడ చావాల్సి వస్తుంది ఏంటి అనే ఆలోచన చేస్తూ భయంతో బిక్కుబిక్కుమంటుంటే వాళ్ళమ్మ చిన్నప్పుడు చెప్పిన కొన్ని పద్యాలు గుర్తొచ్చాయి, హీబ్రూ పోయమ్స్ కొన్ని గుర్తొచ్చాయి. షెపర్డ్ బాయ్ అనేటువంటి డేవిడ్ అనేటువంటి ఆయన రాసినటువంటి కొన్ని హీబ్రూ పోయమ్స్లో ఒక పోయం ఏంటంటే, కొండల వైపు నేను కన్నులెత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది, దేవుని వల్లనే వస్తుంది అనేటువంటి సారాంశంతో కూడినటువంటి ఆ పద్యం గుర్తొచ్చి జీవితంలో మొదటిసారి ఆయన ఇలా ప్రార్థన చేస్తాడు, ఓ దేవా, నువ్వు ఉన్నావనే ఉనికి నేను ఇప్పటిదాకా తెలుసుకోలేదు, నువ్వు ఉంటే నన్ను బతికించు. అనాథగా కుక్కలాగా ఇక్కడికి వచ్చి నేను చావాలని అనుకోవడం లేదు. ఆ లూనార్ మాడ్యూల్ స్టార్ట్ అవుతుంది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేసి ఆయన విజిటింగ్ లెక్చరర్గా, గెస్ట్ లెక్చరర్గా కొన్ని కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్తూ ఉండేవాడు. 1985-86లో ఆయన సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్కి వచ్చినప్పుడు కొంతమంది ఆయన సరౌండ్ చేసి అడిగారు ఒక ప్రశ్న, మీ జీవితంలో గొప్ప విషయం ఏంటి జేమ్స్ ఇర్విన్ గారు? ఏమంటారు రా, చంద్రమండలం మీదకి వెళ్ళడం గొప్ప విషయం అని చెప్తారు అంతే కదా అన్నాడు ఒకళ్ళు. అంటే జేమ్స్ ఇర్విన్ అంటాడు, చంద్రమండలం మీదకి వెళ్ళడం గొప్ప విషయం అని అనుకుంటున్నారు కదా, అంతే కదా సార్,
ఆయన ఏమంటాడంటే, మ్యాన్ స్టెప్పింగ్ ఆన్ టు ద మూన్ ఈజ్ నాట్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్, బట్ గాడ్ స్టెప్పింగ్ ఆన్ టు దిస్ ప్లానెట్ ఎర్త్ ఈజ్ ద రిమార్కబుల్ ఇన్సిడెంట్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవుడు తన మేధస్సు చేత, తెలివితేట, ఆయన చంద్రమండలం మీద కాలు పెట్టడం గొప్ప విషయం అని మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవాది దేవుడు ఆయన ఈ లోకానికి మానవుడిగా రావడం, భూమి మీద కాలు పెట్టడం అనేది గొప్ప విషయం అని చెప్తాడు. మై డియర్ ఫ్రెండ్, యేసు ప్రభు ఆయన దేవాది దేవుడే నుండి ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన పుట్టుక చాలా సింపుల్. కన్యక గర్భాన జన్మించాడు. పశువుల పాకలు ఆయన పుట్టడానికి ఇష్టపడ్డాడు. మేము డిసెంబర్ 1st వీక్ ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ బాబు పుట్టినప్పుడు ఆ హాస్పిటల్ వాళ్ళు ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చారు. ఒక బాస్కెట్లో పెట్టి చాలా చక్కగా ర్యాప్ చేసి ఒక ఫ్యాన్సీ టైప్ ఆఫ్ సెట్టింగ్లో పెట్టి, మా హాస్పిటల్లో పుట్టినోడికి ఇజ్జత్ రాబాయి ఇది అని చూపించుకోవడానికి ఒక మంచి ఫోటో ఫ్రేమ్ వాళ్ళు ఇచ్చారు. పుట్టడం అనేది చాలా సూపర్గా అనిపించింది నాకు. అరే చాలా బాగుంది. యేసు ప్రభుకి అలాంటివి ఏమీ లేవు. ఆయన చాలా సింపుల్గా దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించాడు. కన్యక గర్భాన ఆయన జన్మించాడు. మీలో ఒకవేళ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే, చదువును కొద్దిగా సీరియస్గా చేస్తుంటే 10th ఇంటర్మీడియట్ లెవెల్ అయినా పర్లేదు, కానీ మీకు నేను చెప్పేది అర్థమవుతుంది. ఒక వ్యక్తి జీవితంలో 8 విషయాలు జరగాలి అంటే ద ప్రాబబిలిటీ ఈజ్ 10^17. సైన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ ఏం చెప్తుంది అంటే, ఒక వ్యక్తి జీవితంలో 8 విషయాలు జరిగితే గనక అవి చాలా అసాధ్యం. 10^17 అంటే 1 పక్కన 17 సున్నాలు పెట్టి చదవాలి. మీకు ఇది అర్థం కావడం కోసం నేను చెప్తాను. 10^3 అంటే 1 పక్కన 3 సున్నాలు, 1000. 1000లో ఒకళ్ళకి జరిగింది ఇలా అంటే అబ్బా చాలా గొప్ప. 10,000 మంది 10^4, 10,000 మందిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చి అబ్బో చాలా గొప్ప అని అంటారు. 10^17 అంటే 1 పక్కన 17 సున్నాలు పెట్టి చదువు, మనం చదవలేము. అంటే ఒక వ్యక్తి జీవితంలో 8 సంఘటనలు తప్పిపోకుండా జరిగితే దానికి చాలా గొప్ప అని అంటాం. ఇంకా అర్థం కావాలంటే మీలో ఎవరైనా ముంగటికి వస్తే నేను చెప్తాను, ఈ జీవితంలో రేపు 5 o'clock సాయంత్రం లోపల ఈ 8 జరుగుతాయి చూసుకో అని చెప్తాను. టక 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 రేపు లోపల 5 లోపల అన్ని జరిగినాయి అనుకో, 5:10కి నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏం చేస్తారో తెలుసా? నా కాళ్ళు పట్టుకుంటారు వచ్చి మీరందరూ. ఎందుకో? ఏం చెప్పావు? ఎలా తెలుసు నీకు? జరగబోయే విషయాలు ఎలా చెప్పగలిగావు? నువ్వు మామూలుడు కాదు, నువ్వు దేవుడివి అని అంటారు. నా కాళ్ళు పట్టుకుంటారు వచ్చి, నన్ను ఒక బాబాను చేసేస్తారు. ఒక వ్యక్తి జీవితంలో 8 విషయాలు తప్పిపోకుండా జరిగితే దాన్ని ప్రవచనం అంటారు, ముందుగా చెప్పబడేదాన్ని. అలాంటి ప్రవచనాలు 8 జరిగితేనే నువ్వు అసలు ఆపుకోలేకపోతున్నావు. అబ్బా నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు దేవుడు అని అంటే, యేసు ప్రభు జీవితంలో ఆయన ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఎలా జీవిస్తాడు, ఎక్కడ మరణిస్తాడు, ఆయన ఎలా మరణాన్ని గెలిచి బయటకు వస్తాడు అనే విషయాలు 300 కంటే ఎక్కువ చెప్తా ఉంటే, isn't it amazing? 8 విషయాలకే నువ్వు నోరెళ్ళబెట్టి అబ్బా అని అంటే 300 విషయాలు ఆయన గురించి ముందుగా చెప్పబడ్డ విషయాలు ఆయన జీవితంలో నెరవేరితే దాన్ని ఏమనాలి నేను? యునిక్, అమేజింగ్. ఆయన పుట్టుక చాలా సింపుల్ బట్ యునిక్. ఆయన స్త్రీ గర్భాన్ని రెంట్గా వాడుకున్నాడు. ఆయన ఆ కన్యక గర్భాన పరిశుద్ధుడిగా పుట్టడానికి పురుషుడు ప్రమేయం లేకుండా, మానవుడికి ఉన్నటువంటి సమస్య పాపం కాబట్టి వారసత్వంగా వస్తున్న ఈ పాప స్వభావాన్ని బ్రేక్ చేయడానికి యేసు ప్రభు కన్యక గర్భాన జన్మించడానికి ఇష్టపడ్డాడు. హిస్ బర్త్ ఇస్ సింపుల్ బట్ యునిక్. హిస్ లైఫ్ ఇస్ సింపుల్ బట్ ఛాలెంజింగ్. ఆయన జీవించినటువంటి టైంలో ఆయన అన్నాడు, మీరందరూ కలిసి నాలో పాపం ఉన్నదని చెప్పగలరా? ఎవడు చెప్పలేకపోయాడు. మనం అలా అనగలమా? నేను ఇలా అన్నాను అనుకో, వెంటనే నా భార్య వస్తుంది, రే నువ్వు ఇలా చేసావు కదరా నన్ను, లేకపోతే నువ్వు ఇక్కడ మాట్లాడని నీ ఫ్రెండ్ వస్తాడు, రే నువ్వు ఇలాంటి కదరా అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవడు కూడా బాగుపడాలని ఇష్టం ఉండదు. నువ్వు ఇలా ప్రాబ్లం ఉంది నీకు, ఈ వీక్నెస్ ఉంది నీకు అని చెప్పడానికి ఇష్టం. యేసు ప్రభు చెప్పినప్పుడు నాలో తప్పు ఉందని ఎవరు సవాల్ చేస్తారంటే ఎవడు మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఆయనలో ఏ తప్పు ప్రజలు చూడలేకపోయారు. His life is simple but challenging. His teaching is simple but life changing. ఆయన బోధ చాలా సింపుల్ గా ఉంటది, కానీ జీవితాన్ని ప్రభావితం చేసేదిగా ఉంటది. వ్యభిచారంలో 2 పట్టుబడ్డారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయిని వదిలేశారు, చాలా జాలిగల హృదయం వాళ్ళకి. అమ్మాయిని నిలిచోబెట్టి ఆమెను చంపాలని చూశారు. రాళ్ళు తీసుకొని చంపాలి మా శాస్త్రం ప్రకారం అని చెప్తా ఉన్నారు. యేసు ప్రభుని మధ్యలో అక్కడికి తీసుకొచ్చి నువ్వేం చెప్తావో చెప్పు అన్నారు. అప్పుడు ఆయన, అరే ఆమెను చంపాల్సిందేరా అంటే, మేము అందుకే కదా వచ్చింది చంపేద్దాం కానీ తీ అంటే, అరే ఒక్కటి జరాగురి, మీలో తప్పు లేనోళ్ళు పాపం లేనోళ్ళు మొదట రాయేసి కొట్టారు.
ఎట్లయినా కొడదాం అనుకుని రెడీగా ఉంటే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన, రే నీళ్ళ తప్పు లేదా, అవునరా వీడు చూసిండ్రా నన్ను ఆ రోజు అలా చేయడం, కాబట్టి నేను ఏం చేయలేను. ప్రతి ఒక్కళ్ళు చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళు రాళ్ళు ఆడ పడేసేసి వెళ్ళిపోతే యేసు ప్రభు అన్న మాట, హీ బ్రోక్ అట్టర్ సైలెన్స్ అండ్ స్పోక్ దిస్ వెరీ వర్డ్స్. ఏమన్నాడో తెలుసా? ఇలాంటి వాళ్ళని జేబీఎస్ దగ్గర కనిపిస్తూ ఉంటారు కొంతమందికి. మీరు చూస్తున్నట్లయితే ఆ సర్కిల్ దగ్గర నైట్ టైం సెక్స్ ఆఫర్ చేసేటువంటి ప్రాస్టిట్యూట్స్ కొంతమంది కనిపిస్తే వాళ్ళతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? గౌరవంతో ఎప్పుడు మాట్లాడరు. అలాంటి వాళ్ళు సిగ్గుతో చచ్చిపోతా ఉంటే ఏమేం వస్తాయి అనేటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేటువంటి కల్చర్డ్ పీపుల్ మనం. జీసస్ ఏం మాట్లాడినంటే అమ్మా మదర్ అనేటువంటి వండర్ఫుల్ వర్డ్స్ మాట్లాడినట్టు చూస్తా ఉంటాం. ఆయన ఎప్పుడు ఇలాంటి ప్రాస్టిట్యూట్స్తోనే తిరిగేవాడు. సిగ్గు లేదు అన్నారు ప్రజలందరూ, ఛీ అని చెప్పి తిట్టారు. లంచగొండులతోనే తిరిగాడు. రే నీ బ్రతికేంటి, నువ్వు చెప్పే మాటలేంటి అంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, రే బాగలేని వాడికి వైద్యుడు కావాలి, బాగలేని వాళ్ళకి వైద్యుడు కావాలి, బాగున్న వాళ్ళకి అవసరం లేదు. నేను బాగలేని వాళ్ళ కోసమే వచ్చాను, నశించిన పోయిన వాళ్ళని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. దుష్టుల్ని శిక్షించడానికి కాదు, కానీ దుష్టుల్ని రక్షించడానికి వచ్చాను నేను. ద పర్పస్ ఆఫ్ మై కమింగ్ ఈస్ టు సర్చ్ ద లాస్ట్ అండ్ సేవ్ దెమ్. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. పాపుల స్నేహితుడు అనే ఆయనకు పేరు. టీచింగ్, ఆయన బోధ సింపుల్ బట్ లైఫ్ చేంజింగ్. ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆయన మరణం. నేను 5-10 minutesలో ఫినిష్ చేస్తాను. ఆయన మరణం. మనిషికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈ సిన్ఫుల్ నేచర్ ద్వారా మనిషి ఈ పాపంలో మగ్గిపోతూ నిత్య నరకానికి పాత్రుడుగా ఉంటే, ఆ సంఖ్యలలో బానిసత్వంలో మిగిలిపోతా ఉంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఎందుకంటే ఆయన ఆ పెనాల్టీ ఆఫ్ సిన్ చెల్లించడానికి. దేవుళ్ళలో 2 లక్షణాలు ఉంటాయి ఎప్పుడు: జస్టిస్ అండ్ లవ్, న్యాయము, ప్రేమ. ఈ జస్టిస్ ప్రకారం ఏమవుతుంది అంటే దేవుని జస్టిస్లో మనం నిలబడలేము. రీసెంట్గా తాలిబాన్ గవర్నమెంట్ ఒక ఎగ్జిక్యూషన్, పబ్లిక్ ఎగ్జిక్యూషన్ చేసింది. అంటే చాలామంది, వేల మంది చూస్తుంటేనే ఒకడు తప్పు చేశాడు అని చెప్పేసి తెలియగానే వాడిని మధ్యలో నిల్చోబెట్టి ఒక చిన్న బాబుకి గన్నిచ్చి ఆయన లేపేరా అన్నారు. అదేంటి అంటే వాడు తప్పు చేశాడని మేము నమ్ముతున్నాం, ఆయన లేపేశారు, చంపేశారు. మనిషి తప్పు అని బిలీవ్ చేసి న్యాయం చేయాలని ఇంతగానం ఆలోచన చేస్తే ఇజ్జత్కి సవాల్ రబాయ్. ఇది ఇజ్జత్కి సవాల్. తప్పు జరిగింది, పెనాల్టీ పడాల్సిందే, పనిష్మెంట్ జరగాల్సిందని మనిషి ఇంత కఠినంగా మాట్లాడితే దేవాతి దేవుడు ఇంకెంత కఠినంగా ఉండాలి. అందుకే జోనాథన్ ఎడ్వర్డ్స్ అని ఆయన ఏమంటాడంటే, సిన్నర్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ అన్ యాంగ్రీ గాడ్. మహా గొప్ప ఉన్నతమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి ఈ దేవుడి చేతిలో మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే భయంకరమైనటువంటి పాపులు ఒక్కసారి వాళ్ళని నలిపేయాలి. అంత కోపం, అంత ఉద్రేకం, లేకపోతే ఉగ్రత దేవునికి పాపం పట్ల. న్యాయం జరిగించాలంటే ఇజ్జత్కి సవాల్ రబాయ్, ఎవడైనా కానీ అనేటువంటి మాటను తాలిబాన్ గవర్నమెంటే చెప్తే దేవాతి దేవుడు ఇంకెంతగానో ఆలోచన చేయాలి న్యాయం గురించి. ఆయన న్యాయం ప్రకారం శిక్ష పడాలి. ఆయన ప్రేమ ప్రకారం ఆ శిక్షను ఆయన తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్, ద కోర్ ఎసెన్స్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ క్రైస్ట్ కమింగ్ టు దిస్ వరల్డ్ టు షో ద మీనింగ్ ఆఫ్ లవ్. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఆ లోకంలో ఎవరున్నారంటే కులం, మతం, ఆడ మగ తేడా ఏమీ లేకుండా, హైట్ వెయిట్ ఎలా ఉన్నా కానీ, నలుపు తెలిపైన ఎలాంటి పరిస్థితులైనా కానీ, ఎవరైనా కానీ ఆయన అందరినీ ప్రేమించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఒక సిమ్ రీఛార్జ్ జరగకపోతేనే బ్రేకప్ చెప్పుకునేటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఇది నాది. ఇదా ప్రేమ? మై డియర్ ఫ్రెండ్, ఈ ప్రేమ నీది ఇలా ఉంటుంది. ఈ ప్రేమ ఇంకొంచెం ఆలోచన చేస్తే మనం అందంగా ఉండేదాన్ని ప్రేమిస్తాం. నంబర్ 1, ఆదరిస్తే ప్రేమిస్తాం. అందంగా ఉంటే, అది వస్తువైనా వ్యక్తి అయినా, అందంగా ఉంటే ప్రేమిస్తాం. అది ఎవరైనా కానీ ఆదరించినప్పుడు, అంగీకరించినప్పుడు మనం ప్రేమిస్తాం. నీ కంటికి అందంగా కనిపించకపోతే, నిన్ను అంగీకరించకపోతే నువ్వు ప్రేమిస్తావు. యు డోంట్ వాంట్ టు లవ్ దెమ్. మన ప్రేమ ఎలాంటిది? బట్ గాడ్స్ లవ్ ఈజ్ డిఫరెంట్ మై డియర్ ఫ్రెండ్. ఆయన మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు అన్కండిషనల్గా, మనం పాపులమైనప్పటికీ. అందుకోసం ఆయన సిలువ మీద మరణించి మన పాపాల నిమిత్తం రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచి, ఆయన 3వ రోజు మరణాన్ని గెలిచి తిరిగి లేచి నిత్య జీవాన్ని ఇష్టపడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన సిలువ మీద మరణించడం ద్వారా మనకి పాప క్షమాపణ, మరణాన్ని గెలవడం ద్వారా నిత్య జీవం.
ఈ కిమ్స్ అపోలో హాస్పిటల్స్ నీ లైఫ్ని 1 or 2 days ఎక్స్టెండ్ చేస్తాయేమో, కానీ ఈ యేసుప్రభు ఇచ్చేటువంటి నిత్య జీవం ఎలాంటిదో తెలుసా? చచ్చినా కానీ బ్రతుకుండేటువంటి లైఫ్ ఇది. బైబిల్ దాన్ని ఏం చెప్పింది అంటే సమృద్ధి జీవం అనింది, నిత్య జీవం అనింది, పరలోకం అనింది, మోక్షం అనింది, ముక్తి అని చెప్తా ఉంది. మై డియర్ ఫ్రెండ్, ఈ క్రిస్మస్ మెసేజ్ 3 మాటలు నేను చెప్పాను కదా. హౌ కెన్ మ్యాన్ అటైన్ కంప్లీట్నెస్? సంపూర్ణత ఎలా వస్తుంది, సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తూ ఉంటే ఫస్ట్ పాయింట్, మ్యాన్ ఈజ్ ఇన్ అన్రెస్ట్. యేసు ప్రభు ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలు నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సెకండ్లీ, అన్నోన్ వేస్లో ఉండి కన్ఫ్యూజన్లో ఉండిపోతా, బానిస సంఖ్యలలో ఉండి పాపంతో పోరాడుతూ నిత్య నరకానికి పాత్రలో అయితే అన్నోన్ వేస్, తెలియని మార్గాల్లో యేసు ప్రభు చెప్తున్నాడు, ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. అన్ఎక్స్ప్లెయిన్డ్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటే అస్తోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. సత్యం అసత్యంలో ఉన్నాను, సత్యం కావాలి. చీకటిలో ఉన్న నాకు వెలుగు, మరణంలో ఉన్న నాకు జీవం కావాలనేటువంటి ఇలాంటి స్కూల్ డేస్లో నేను చదువుకున్నప్పుడు నా మెయిన్ బుక్ మీద ఆ స్లోగన్ రాస్తుండడం నేను గమనించాను. దానికి జీసస్ క్రైస్ట్ చెప్తున్న ఆన్సర్ ఏంటో తెలుసా? ఈ లైఫ్ గురించి చాలామంది చాలా చెప్పారు, కానీ నేను చెప్తున్నాను, మరణాన్ని గెలిచి తిరిగి లేచి నేను నీకు అబండెంట్ లైఫ్, నిత్య జీవం ఇస్తా ఉన్నాను. నీ పాపాలను క్షమించి, నీ స్లేవరీ, నీ సంఖ్యలను, బంధకాలను తెంపి నీకు ఒక నయా జిందగీని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను. కెన్ యూ కమ్ టు మీ? యేసు ప్రభు ఇన్వైట్ చేస్తా ఉన్నాడు. చిన్న స్టోరీతో నేను ఫినిష్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్, మేబీ 1 minute. ఇంగ్లాండ్లో వెస్ట్ మినిస్టర్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో ఒక చిన్న బాబు తప్పిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళాలని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటే ఆయన అడిగింది, అరే బాబు మీ ఇంటికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి తెలుసా? నాకు తెలియదు. అరే ఏదైనా గుర్తులు ఉన్నాయి చెప్పు అంటే నాకు తెలియదు. అరే ఎలా వెళితే ఎలా రావచ్చు చెప్పు కొద్దిగా అంటే నాకేం తెలియదు, నాకు తెలిస్తే ఎందుకు ఏడుస్తాను, నేనే పోతా కదా. ఒక నిమిషం, నాకు ఒకటి గుర్తు, ఏంట్రా చెప్పు, ఏంటి ఏమన్నా జ్ఞాపకం వచ్చిందా అంటే మా ఇంటికి ఎలా వెళ్ళాలి నాకు జ్ఞాపకం వచ్చింది, కాకపోతే నాకు తీసుకెళ్ళాలి. ఏంటి ఎలా చెప్పు, నేను తీసుకెళ్తానంటే ఒక చౌరస్తా ఉంటుంది, 4-5 రోడ్స్ ఒకేలాగా కనిపిస్తాయి. నేను అట్లా వచ్చి కన్ఫ్యూజన్లో పడిపోయినా ఈ ఒకేలాగా కనిపిస్తున్నాయి రోడ్స్. అయితే ఒక క్రాస్ ఉంటుంది, ఒక సిలువ ఉంటుంది. ఆ సిలువ మా ఇంటి వైపు ఇలా తిరిగి ఉంటుంది. ఆ రోడ్డు వెళ్ళిపోతే నేను మా ఇంటికి చేరుకోగలను. లీడ్ మీ టు ద క్రాస్, ఫ్రమ్ దేర్ ఐ విల్ గో హోమ్. Lead me to the cross, from there I will go home. With all our knowledge, intelligence and artificial equipment, we have masked ourselves. మన జీవితాల్లో తెలివితేటలతోటి ఫ్రీడమ్ కోసం పరిగెత్తుతూ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఒక మాస్క్ వేసుకుంటూ ఆఖరికి అలసిపోయి మనం మిగిలిపోయినటువంటి జీవితానికి లీడ్ మీ టు ద క్రాస్. యేసు ప్రభుని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తా ఉన్నాను. He is the one who can give you life in abundance. కళ్ళు మూసుకుంటే నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ఒకసారి ఆలోచించండి నీ లైఫ్ గురించి ఆలోచించి ఒకసారి. నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? నీ చదువు నీ జీవితాన్ని బాగు చేస్తుందా? నీ పైసలు నీకు హెల్ప్ చేస్తున్నాయా? అవసరమే అవి కావటం లేదు, జీవితాన్ని నిర్వచిస్తున్నాయా? అసలు సమస్య మనిషికి కనిపిస్తుంది కదా, ఈ బానిసత్వం సంఖ్యలు. ఈ సంఖ్యల్లోంచి బయటకు రావాలని చాలామందికి ఉంది, కానీ మార్గం తెలియదు. యేసు ప్రభు లోకానికి వచ్చింది ఆ సంఖ్యలను తెంపడానికి. క్రాస్ మీద ఆయన మరణించి రక్తం చిందించింది మానవుల మీద ఉన్నటువంటి పాపానికి పెనాల్టీ చెల్లించడానికి. ఆయన ప్రేమ అద్భుతమైంది కాబట్టి ఆ శిక్ష ఆయన తీసుకున్నాడు. మరణాన్ని గెలిచి తిరిగి లేచి నువ్వు భయపడాల్సిన పని లేదు, జీవితంలో మళ్ళీ సావాల్సిన పని లేదు నువ్వు. ఎందుకంటే నేను చచ్చినా నీ కోసం, నేను చచ్చినా నేను బతికినా నిన్ను బతికిస్తాను రాబాయ్. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు అన్నట్టుగా చదువుకోడు. ఐ ఆమ్ ద రెజరెక్షన్ అండ్ ద లైఫ్. అన్ఎక్స్ప్లెయిన్డ్ లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు చెప్తున్నాడు కదా, ఐ ఆమ్ ద రెజరెక్షన్ అండ్ ద లైఫ్. అన్రెస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే విశ్రాంతి లేకుండా జీసస్ క్రైస్ట్ చెప్తున్నాడు, ఐ విల్ గివ్ యూ రెస్ట్, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను.
అన్నోన్ వేస్ గురించి మాట్లాడుతూ ఉంటే ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అని చెప్తా ఉన్నాడు. తెలియబడిన మార్గాల జీవితంలో ఉంటా ఉంటే నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాం మనం అనుకున్న మార్గం కరెక్ట్ అనుకొని యేసు ప్రభు ఐ ఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గాన్ని. అన్ఎక్స్ప్లెయిన్డ్ లైఫ్ జీవితం గురించిన క్లారిటీ లేకుండా మనం ఎదురు చూస్తూ ఉంటే యేసు ప్రభు చెప్తున్నాడు కదా, ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద రెజరెక్షన్. ఈ క్రిస్మస్ సారాంశం యేసు ప్రభు నీ పాపాల కోసం మరణించాడని, శిలువలో మరణించి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని, నీకు పాప క్షమాపణ ఇవ్వగలుగుతున్నాడని నువ్వు విశ్వసిస్తే నీకు కంప్లీట్నెస్, జాయ్ఫుల్నెస్ నీ జీవితంలో కనిపిస్తుంది. మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఒక చిన్న ప్రార్థన చేస్తావు నీకు ఇష్టమైతే, లీడ్ మీ టు ద క్రాస్, లీడ్ మీ టు ద క్రాస్. ఆ సిలువ దగ్గరికి నన్ను నడిపిస్తే నేను ఇంటికి వెళ్తాను. చిన్నపిల్లాడు, నా జీవితంలో కూడా అదే జరుగుతుందేమో. ఈ సిలువ దగ్గరకు వస్తావా? యేసు ప్రభుని నేను క్షమించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితం ఎంత కంపు కొడుతున్నా కానీ, ఎంత భయంకరమైందా కానీ, చెయ్యి అని నీకు నువ్వు అనుకున్నా కానీ, జీసస్ క్రైస్ట్ లవ్స్ యూ అండ్ హీ వాంట్స్ టు ఆఫర్ ఫర్గివ్నెస్ మై డియర్ ఫ్రెండ్. అలా ఎవరైనా ఇష్టపడితే జీవితంలో మొదటిసారిగా ఈ ప్రార్థన చేయొచ్చు. యేసయ్యా, నేను పాపినని అర్థమైంది, నాకు ఇలాంటి భయంకరమైన జీవితంలో జీవించాలని లేదు, నా పాపాలకి ప్రాయశ్చిత్తం, పాపక్షమాపణ అనుగ్రహిస్తారా అని చిన్న ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని దేవుడు బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఈ సాయంకాలం క్రిస్మస్ గురించి నేను చాలా విషయాలు మాట్లాడతాము, విన్నాము, చూసాము, కానీ మా జీవితంలో అది అనుభవంలోనికి రావడానికి మేము ప్రయత్నం చేస్తుండగా విశ్రాంతి లేకుండా తిరుగుతున్నటువంటి మాకు మీలో విశ్రాంతి, తెలియబడిన మార్గాల్లో నిత్య నరకానికి వెళుతుండగా మీరే మార్గం, జీవితం గురించినటువంటి ప్రశ్నలు తలెత్తుతూ మృత్యోర్మ అమృతంగమయ నిత్యం జీవించే జీవితం గురించి కలలుగంటూ ఉంటే ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్, నేనే జీవాన్ని, పునరుద్ధాన జీవాన్ని నేనే అని మీరు మాకు తెలియజేస్తా ఉన్నారు. కలువరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మా పాపాలన్నింటినీ క్షమించి మరణాన్ని గెలిచి 3వ రోజు తిరిగి లేచి ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. ఈరోజు ఎవరైతే అలాంటి ప్రార్థన చేశారో వాళ్ళ జీవితాలలో పాప క్షమాపణ గురించి వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళ జీవితాన్ని బాగు చేయగలరని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ మీటింగ్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ జీవితాలను మీరు బాగు చేయగలరని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ చదువుల్లో మీరు బ్లెస్ చేయగలరని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళకి మంచి హెల్త్ ఇవ్వగలరని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు జీవితంలో రాంగ్ స్టెప్స్ వేయకూడదని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు బ్లెస్ చేయబడాలని, వాళ్ళకి మంచి హెల్త్ ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ క్రిస్మస్ మెసేజ్ ద్వారా లైఫ్లో ఒక చేంజ్ చూడాలనుకుంటున్నటువంటి వాళ్ళకి మీరు అలాంటి ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఇచ్చి వాళ్ళ జీవితాలను మీరు నడిపించగలరు నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఈ ప్రార్థన యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. కైండ్లీ